ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ నిన్నటితో ముగిసింది. విచారణలో ఆయన కీలక సమాచారం ఏది ఇవ్వలేదని తెలుస్తోంది. అధికారుల ఆదేశాల ప్రకారం పనిచేశారని ఆయన చెప్పినట్లు సమాచారం. రాజకీయ నేతలు, బిజినెస్ మెన్, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్ పై క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. రివ్యూ కమిటీ అనుమతితోనే ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. హార్డ్ డిస్క్లు ధ్వంసం నిబంధనల ప్రకారమే చేశామని, ఈమెయిల్, క్లౌడ్ డేటాలో వ్యక్తిగత సమాచారమే డిలీట్ అయిందని చెప్పినట్లు తెలుస్తోంది. విచారణ వివరాలను సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇవ్వనుంది సిట్. ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణ తొలగిస్తే ఆయన్ని అరెస్టు చేయాలని సిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిపి సజ్జనార్ నేతృత్వంలో మరో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును అయితే గత వారం రోజులుగా కూడా ఇటు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో విచారణ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు గత ప్రభుత్వ హయాంలో చాలామంది ఇటు బిజినెస్ మ్యాన్లు కానీ, రాజకీయ నాయకులు, అదేవిధంగా జర్నలిస్టులతో పాటు చాలామంది ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయని వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసు ఆధారంగా సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్న క్రమంలో ఇప్పటికే మనం చూడవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది అధికారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది, జైలుకు పంపించడం జరిగింది. వారి విచారణ పూర్తవడంతో పాటు ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా సిట్ అధికారుల బృందం ఇటు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన క్రమంలో ఇటు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి A1 నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఒక విచారణ అయితే ఈ నెల 13 నుంచి 18 వరకు సాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలతో అయితే తాను ఇటు సిట్ కార్యాలయంలో లొంగిపోవడం జరిగింది. సో అనంతరం వారం రోజుల నుంచి కూడా సిట్ అధికారులు పలు కోణాలలో ఇటు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారణ చేయడం జరిగింది. మనం చూడవచ్చు, ఎందుకంటే గతంలో కూడా ప్రభాకర్ రావును విచారణ చేసినటువంటి సిట్ అధికారుల బృందం అయితే తాను సమాధానాలు చెప్పడంలో, వీరు అడిగినటువంటి ప్రశ్నలకు తాను ఇచ్చేటువంటి జవాబులు అయితే కొంత ఇటు కేసులో పురోగతి సాధించలేని విధంగా ఉన్నాయంటూ కూడా గతంలో సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి జరిగినటువంటి ఒక విచారణలో కూడా ఇటు ప్రభాకర్ రావు ఇటు పోలీసులకు సహకరించాలనేటువంటి ఒక ఆరోపణలు అయితే తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూడవచ్చు, సిట్ అధికారులు అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసులో పురోగతి సాధించే లక్ష్యంగా అయితే చాలా కోణాల్లో ప్రశ్నించడంతో పాటు తాను సిట్ అధికారిగా ఎస్ఐబి చీఫ్గా ఉన్న సందర్భంలో అయితే తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఎవరి ఆదేశాల మేరకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్లతో పాటు ముఖ్యంగా అన్ని రకాల ప్రజలను ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చినటువంటి ప్రశ్నకైతే తాను సమాధానం చెప్పనట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి సమయంలో సంబంధిత హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారనేటువంటి కోణంలో కూడా ఇటు సిట్ అధికారుల బృందం విచారణలో ప్రశ్నించిన సమయంలో తాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే పనిచేశానంటూ సమాధానం ఇస్తున్నాడు తప్ప తనకు ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఆదేశాలు ఎక్కడి నుంచి అందాయనేటువంటి కోణంలో ఇటు సిట్ అధికారుల బృందం ప్రశ్నించినప్పటికీ తనకు ఎలాంటి సమాధానం లేదని కొంత అసంతృప్తిలో సిట్ అధికారుల బృందం ఉన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మనం చూడవచ్చు, గత వారం రోజులుగా జరిగినటువంటి ఒక విచారణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు సుప్రీంకోర్టులో అయితే సిట్ అధికారుల బృందం ప్రవేశపెట్టబోతూ ఉంది. అంతేకాకుండా మనం చూస్తే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే మనం చూడవచ్చు, ఇప్పటికే ప్రభాకర్ రావును విచారణ చేసిన అనంతరం సిట్ అధికారుల బృందం ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఇప్పటికే చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత పురోగతి సాధించి, అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక దోషులను గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మరొక ప్రత్యేకంగా సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సివి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క సిట్ బృందంలో అయితే 9 మంది అధికారులు ఉన్నారు. అందులో 5 IPS అధికారుల పర్యవేక్షణలో అయితే సిట్ బృందం మరింత లోతుగా ఫోన్ ట్యాపింగ్ కేసును అయితే విచారణ చేపట్టబోతున్న క్రమంలో మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మనం గమనిస్తే వారిని మరొక సిట్లుగా అయితే ఏర్పాటు చేసి వారిలో అవకాశం కల్పించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ 2వ సిట్ ఏర్పాటు చేసిన క్రమంలో అయితే దానికి సిట్కు ఇటు సివి సజ్జనార్, అంతేకాకుండా మనం చూడవచ్చు ఇటు రామగుండం సిపిగా ఉన్నటువంటి అంబర్ కిషోర్ జార్ను కూడా ఈ సిట్ అధికారుల బృందంలో చేర్చడం జరిగింది. అంతేకాకుండా మాదాపూర్ డీసీపీగా ఉన్నటువంటి రితిరాజ్, మహేశ్వరం డీసీపీగా ఉన్నటువంటి కె నారాయణ రెడ్డి, అంతేకాకుండా ఇటు గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా ఉన్నటువంటి ఎం రవీందర్ రెడ్డితో పాటు రాజేంద్రనగర్
అదనపు డీసీపీ కేఎన్ రావు, అంతేకాకుండా జూబ్లీ హిల్స్ ప్రస్తుతం ఎవరైతే సిట్కు సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారో జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరితో పాటు టీజీ నాబ్లు డిఎస్పీ శ్రీధర్ పంజాగుట్టలో ఉన్నటువంటి కేసు ఆధారంగా చేసుకుని అయితే ఈ యొక్క విచారణకు సంబంధించి మరొక సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనం చూస్తే హెచ్ఎంఆర్ఎల్కి సంబంధించినటువంటి డీసీపీ నాగేందర్ కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. సో వీరందరితో మరొక సిట్ను కూడా ఏర్పాటు చేసి కేసులో పురోగతి సాధించడమే లక్ష్యంగా అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర పోలీస్ పాస్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసును మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరి ప్రోగ్బలంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగబోతున్న క్రమంలో ఈరోజు గత వారం రోజులుగా ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ నివేదికను కూడా ఈరోజు సుప్రీంకోర్టులో అయితే సిట్ అధికారుల బృందం ప్రవేశపెడుతున్న క్రమంలో మనం చూడవచ్చు. గత వారం రోజుల్లో జరిగినటువంటి విచారణలో కూడా ఇటు ప్రభాకర్ రావు ఇటు సిట్ అధికారుల బృందానికి సరైన విధంగా స్పందించలేదు. కాబట్టి తనపై ఉన్నటువంటి ఒక ప్రత్యేక ఏదైతే ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్స్ తొలగించినట్లయితే తనను అరెస్ట్ చేసేందుకు కూడా సిట్ అధికారుల బృందం అయితే నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈరోజు సుప్రీంకోర్టులో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇటు సిట్ అధికారుల బృందం అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలతో అయితే సిట్ అధికారుల బృందం ముందుకు సాగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మౌనిత.